మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు. అందరికీ రంగనాయక స్వామి శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాచర్ల కొమరోలు గిద్దలూరు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి ఇక్కడ రాచర్ల జేనే పుల్లల చెరువు గ్రామంలో వెలిచిన రంగనాయక స్వామి టెంపుల్ యొక్క బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2, 3, 4, 5వ తారీఖున చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మేము ఇక్కడ ఎస్పీ గారు కూడా నిన్న గౌరవ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు విజిట్ చేశారు. విజిట్ చేసి సార్ యొక్క సూచనలు ఆదేశాల మేరకు డిఎస్పీ గారి నేతృత్వంలో నేను నాతో పాటు ఒక 5 సిఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది స్టాఫ్తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 3వ తారీఖు కళ్యాణం, మళ్ళీ నైటు ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి పుల్లల చెరువు వైపు నుంచి వచ్చే పబ్లిక్ ఈవెంట్ ముందే ఏర్పాటు చేసాము. అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని ఈవెంట్ దగ్గరికి రావాలి. గిద్దలూరు, కొమరోలు ఇటు నుంచి వచ్చే గిద్దలూరు మీదకి వచ్చే మాత్రం ఆర్చి దాటిన తర్వాత ఈవెంట్కి యువతల పార్కింగ్ ప్లేస్ ఇచ్చాము. అక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకుని లోపలికి రావాలి. అక్కడ కట్ ఆఫ్లు ఉంటాయి. పోలీసుల యొక్క సూచనలు పాటించి లోపల పెట్టుకొని అందరూ ఈవెంట్ వచ్చి చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆర్చి నుంచి టెంపుల్కి మధ్యలో ఎద్దుల పందాలు జరిగే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కట్ ఆఫ్ పెడుతున్నాము. ఆ ఎద్దుల పందాలు జరిగే ప్లేస్లో విఐపి పార్కింగ్ ఇచ్చాము. అంటే ఎవరికైతే పాసులు ఇస్తామో ఆ పాసుల యొక్క కార్లు అక్కడ ఎద్దుల పందాల దగ్గర ప్లేస్లో పెట్టుకోవాలి. మిగతా వచ్చేసి బస్టాండ్ దాటిన తర్వాత తిప్ప దగ్గర ఒక పార్కింగ్, దానికి ముందు ఒక పార్కింగ్ ఉన్నాయి. అక్కడ వెహికల్స్ పెట్టుకొని అక్కడ ఒక 40 టాటా మ్యాజిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాటా మ్యాజిక్ల ద్వారా ఫ్రీగా భక్తులు లక్షమ్మ టెంపుల్ దగ్గరికి ప్రయాణం చేసుకొని దేవుణ్ణి దర్శించుకొని మీరు మళ్ళీ తిరిగి ప్రయాణం మీ వెహికల్ దగ్గరికి వచ్చి మీ వెహికల్ తీసుకుని వెళ్ళచ్చు. అంటే పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్ దాకా ఫ్రీ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాహానికి మజ్జిగ, వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ తీసుకొని పోలీసు యొక్క సూచనలు ఉపయోగించుకొని ఖచ్చితంగా పార్కింగ్లో ప్లేస్లోనే మీ వెహికల్స్ పెట్టుకోవాలి. రోడ్డు మీద పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే అది ఘాట్ రోడ్డు, సింగిల్ వే, ఒకే రూట్ రావాలి, ఒకే రూట్ పోవాలి. కాబట్టి దయచేసి దాన్ని గమనించి ఈ బ్రహ్మోత్సవాలని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతాను.